ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుడు తన యొక్క ఉన్నతమైన కృప నిత్యము మీకు తోడయించాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఇలా ప్రతిదినము మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నా కృపను ధన్యతనిచ్చి ఉంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట 5వ దావీదు కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఈరోజు దేవుని యొక్క మాట 5వ దావీదు కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా ఏం చేస్తారంట? సంతోషిస్తారు కదా. ఎవరిని ఆశ్రయించినటువంటి వారు? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనము నిత్యము కూడా సంతోషముతో మనం ఉంటాం, నిత్యము సమాధానముతో మనం ఉంటాం, నిత్యము దేవుడు మనల్ని సంతోషపరిచేటట్లు చేస్తూ ఉంటాడు. నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యం ఆనందం చేస్తారు. ఎవరు కాపాడుతారంట? మనల్ని దేవుడు కాపాడుతాడు. నిజంగా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని సంతోషపరుస్తాడు. రెండవది, ఆయన మనల్ని కాపాడుతాడు. మూడవది, ఆనంద ధ్వని చేసేటట్లు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ప్రియబిడ్డలారా, మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. మనుషులను మనం ఆశ్రయిస్తే శ్రమ, మనుషులను ఆశ్రయిస్తే అస్సలు మనం ముందుకు వెళ్ళలేము. మనుషుల్ని ఆశ్రయిస్తే మనము కడుగు కూడా ముందుకు వేయలేం. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే మాత్రము దేవుడు ఖచ్చితమైన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితంలో సంతోషమును దేవుడిస్తూ ఉంటాడు. ఏ భయంలోనైనా సరే, ఏ దుఃఖంలోనైనా, ఏ వ్యాధుల్లోనైనా, ఏ కన్నీరులోనైనా, ఏ ప్రసవ వ్యాధుల్లోనైనా సరే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. మనల్ని మార్గంలో, రాకపోకల్లో, మన అవసరతలో, మన అక్కరలో, మన ప్రయాణాలలో, మన ప్రతి ఒక్క నడకలో దేవుడు మనకి కాపాడి ఉండేటువంటి దేవుడైనాడు. నిత్యము ఆనంద ధ్వని దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. నిత్యము సంతోషము, నిత్యము ఆనందము, నిత్యము సమాధానము దేవుడు మన ఎడల ఆయన కలిగిస్తాడు. కాబట్టి మనుషులను ఆశ్రయిస్తే ఇవన్నీ మనకి ఏది దొరకదు. వేదన తప్ప, దుఃఖము తప్ప, శ్రమ తప్ప. కానీ దేవుడిని ఆశ్రయిస్తే మాత్రం దేవుడు మనల్ని ఆనందపరుస్తాడు, సంతోషముగా ఉంచుతాడు, మనల్ని నిత్యము కాపాడుతాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, యేసయ్యా, నీ బిడ్డలు నాయన ఏ అవసరతలో, ఏ అక్కర్లో ఉన్నారో వారి ప్రతి అవసరతను, వారి అక్కర్ను తీర్చండి. నువ్వు సహాయం చేయండి. దేవా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కూడా కొదువేయండి. నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, యేసయ్యాను మమ్మల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు, విడిపించే దేవుడు, అద్భుతమైన రీతిలో నువ్వు కార్యమును జరిగించే దేవుడు. ప్రభా, నీ బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా నాయన తండ్రి, అయ్యా ప్రభా, ఒక గొప్ప ఆదరణ ప్రభా తండ్రి వారికి నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి నాయన, వారి మార్గాలలో, వారి ఆకుపోకులు తోడుగా ఉండండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారిని సమాధానకరమైన, దీవెనకరమైన బిడ్డలుగా నువ్వు ప్రతి ఒక్కరిని మార్చి నీవే దీవించి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.